శ్రీనివాసరావు, ఇంజనంపాడు, వరిచేరుకుల మండలం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం బాగాలేదమ్మా. గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. ఎందుకనంటే అంత కల్తీ అండి. ఏది చూసినా కూడా మద్యం కల్తీ. మద్యం ఏడు చూసినా చచ్చిపోతున్నారు. 190 మంది హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద కోస్తున్నారు. మొన్న ఒక కుర్రాడు చచ్చిపోయాడు. మా కుర్రాడు ఈ మద్యం తాగే కల్తీ మద్యం. ఈ పరిపాలన బాగాలేదు. ఇప్పుడు నా 73 సంవత్సరాలు నాకు వయసు. స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. తాగితే పడిపోవటం, చచ్చిపోవటాను. ఏ మనిషి బతకడు. ఈ గవర్నమెంట్ రేట్ ఏమన్నా ఇప్పుడు 150 200 చేశారు. రేటు పెంచారు. రేటు పెంచిన వల్ల ఇంకా ఎక్కువ కల్తీ ఏర్పడింది. చచ్చిపోతున్నారు. ఏమీ లేదండి. క్వాలిటీ నాణ్యత తగ్గిపోయింది. చచ్చిపోవటం ఎక్కువైంది. కోత ఎక్కువైపోయింది. ఎక్కడో చచ్చిపోవటమే. పెన్షన్ రావట్లేదు. పెన్షన్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఆ ఆఫీస్కి వెళ్తే రేపు అంటారు. 73 సంవత్సరాలు ఏలు ముద్ర పడవాలండి. వీళ్ళకి ఈ గవర్నమెంట్ వేరే, ఈ ఆఫీసులు వేరే వాళ్ళు ఉండాలండి. వీళ్ళకి సపరేట్గా ఉండాలంట. ఈ ఆఫీస్ వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్గా ఉండాలంట. వాళ్ళకి ఏమో పడకపోతే ఇవ్వట్లేదండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టి పెన్షన్ పెట్టామండి. ఆ పెన్షన్ ఇవ్వట్లేదండి. ఇవ్వపోగా రోజు రేపు అంటున్నారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. 4వ సంవత్సరం ఇక ఎవరండి అర్థమైపోయిందండి. గవర్నమెంట్ మారితే బాగానే ఉంటుందండి. చంద్రబాబు గారు వస్తే బాగానే చేస్తారండి. ఇటువంటి తిక్కల పనులు చేయడండి. ఇవన్నీ తిక్కల పనులండి. ఏం ఒకటి చెప్పి ఒకటి చేయడండి. ఏ పని ఎక్కడ అభివృద్ధి లేదండి. ఇక్కడే కానీ ఎక్కడ అభివృద్ధి లేదండి. అభివృద్ధి బాగుపడాలంటే గవర్నమెంట్ మారాల్సి, చంద్రబాబు రావాల్సిందేనండి. ఆయన వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఆయన మంచి అభిప్రాయం ఉందండి. జనానికి బాగా మంచి నేమ్ ఉందండి.